నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ముదుగుబ్బ మండలం మల్లికామల క్రాస్ సమీపాన వెలసిన అక్కదేవతల ప్రతిష్ట కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమము రమేష్ నాయక్, బాలు నాయక్ భక్తుల సహకారముతో నిర్వహించారు. ప్రతిష్ట కార్యక్రమానికి కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మంత్రి తదితరులు పాల్గొన్నారు. అక్కదేవతల ఆలయ అభివృద్ధికి సహకరించిన భక్తులందరికీ పేరు పేరున అభినందనలు తెలిపారు రమేష్ నాయక్. ఎక్కల్లా దిగల్లా తిరిగి వాళ్ళ పైకి ఎక్కల్లా ఛార్జింగ్ గాడికి ఛార్జింగ్ ఫోన్ చేస్తారని ఆ వాడికి ఎక్కడాగా అప్పుడే వచ్చి విగ్రహాలు చేసేటప్పుడు 1000 రూపాయలు ఆపులు
చేస్తారు హోమంలో అంటే ప్రతి మంత్రంలో మీకు నిన్న వినింటారు, మొన్న వినింటారు. స్వాహ అనే ఒక వాక్యం వినిపించుంటుంది. ప్రతి మంత్రానికి చెప్పింటారు. ఆ స్వాహ అంటే విఘ్నేశ్వరుడి యొక్క భార్య ఆవిడ. అగ్నికి ఇద్దరు దేవతలు, ఒకరు స్వాహాదేవి, ఒకరు స్వధాదేవి. ఆ స్వాహ అనే ఆవిడను ఈ హోమాలు ఇటువంటి కార్యక్రమాల్లో వాడతారు. ఈయనకు 7 నాలికలు ఉంటాయి. ఆ జ్వాలలు ఎలా బయటికి వస్తున్నాయో అలా 7 నాలుకలతో ఉంటారు స్వామి. 7 నాలుకలు 2 తలలు ఉంటాయి. ఆ స్వామి మనం ఇచ్చేటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో, మనం ఇలా వరి పేలాలు, అటుకులు, చెండి హోమానికి గుమ్మడి ముక్కలు, చెరుకు ముక్కలు, ఇవన్నీ పాయసం అన్నీ వేసింటారు. అవన్నీ కూడా తీసుకుంటాడు ఆయన. తన నాలుకలతో తీసుకొని ఒక రూపంలో తన భార్యకు చెప్తాడట. ఏం చెప్తాడంటే, ఫలానా అమ్మవారి గురించి మీరు మొదటి రోజు మీ గోత్రాలు పేర్లు అన్నీ చెప్పింటారు. అంతేకాకుండా ఈ మండలం పేరు, ఈ జిల్లా పేరు మనం ఒక్కరి కోసం కాదు, ఈ జిల్లా రాష్ట్రం అంతా కూడా బాగుండాలి అని ఈ కార్యక్రమం చేశాం మనం. కాబట్టి జిల్లాలో ఉండే వాళ్ళందరికీ కూడా ఫలానా జిల్లా వాళ్ళు, ఫలానా గోత్రం వాళ్ళు, ఫలానా పేరున్న వాళ్ళు మీకు సంబంధించి ఈ చండీ హోమాన్ని, గణపతి హోమాన్ని, శాంతి హోమాన్ని, కళా హోమాన్ని చేశారు అని చెప్పి ఏ దేవతకైతే మీరు హోమం చేస్తారో ఆ దేవత పేరు అనుకుంటూ చేయండి అని చెప్పింటారు. గణపతి హోమం అయితే గణపత ఇదన్నమమ అంటే గణపతికి తప్ప నాకు సొంతం కాదు అని అర్థం. సంతోషపడి ఆయన ప్రసాదాన్ని తిరిగి తెచ్చి హోమగుండంలో పెట్టేస్తుంది. మళ్ళీ ఆవిడ మనం అంతా అయిపోయిన తర్వాత అగ్నిని కదిలిసిన తర్వాత రక్ష తీసుకొని ముఖానికి పెట్టుకుంటాం. ఏ దేవతల యొక్క ప్రసాదాలు అయితే మనం చెప్పి ఉంటామో ఆ దేవతా ప్రసాదాలు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కనుక ఇప్పుడు అగ్నికి ప్రార్థన చేయాలి మనకు ఆ ప్రసాదం ఇవ్వమని. ఏ రూపంగా ప్రసాదాన్ని ఇవ్వాలి అన్నది చెప్తారు. ఇలా చేతులు జోడించి చెప్పండి. అందరూ కూడా పలకవచ్చు. ఆయన అందరూ పలికితే ఆ ప్రసాదాలన్నీ కూడా అందరికీ లభిస్తాయి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమః ఇది. ఈ ద్రవ్యాలన్నీ కూడా, ఈ ప్రసాదాలన్నీ కూడా స్వస్తి అంటే మనకు ఉన్నటువంటి క్షేమాన్ని, శ్రద్ధ, ఏదైనా పని చేయడంలో